ఆర్ యు రెడీ? రెండో పాయింట్, తల్లి బలహీనురాలు కానీ. మీకు తెలుసా, స్త్రీ బలహీనమైన ఘటం. తల్లి బలహీనురాలే కానీ దేవాది దేవుడా తల్లిని అసాధారణమైన కార్యాలు జరిగించడానికి వాడుకున్నాడు. ఇది నా మాట కాదు, ఒక భక్తుడిచ్చే మాట. ఇది నువ్వు నమ్మితే ఓకే, నమ్మకపోతే పక్కన పెట్టేయండి చాలు. ఆర్ యు రెడీ? దేవుడు భూమి మీద గొప్ప కార్యాలను చేయడానికి పురుషులను ఎన్నుకుంటాడు. దేవుడు భూమి మీద ఎక్సెప్షనల్ అంటే అసాధారణమైన కార్యం చేయడానికి స్త్రీలను ఎన్నుకుంటాడు. గొప్ప కార్యాలు చేయడానికి పురుషులను ఎన్నుకుంటాడు. అసాధారణమైన కార్యం చేయడానికి స్త్రీలను ఎన్నుకుంటాడు. ఇశ్రాయేలు దేశం 430 సంవత్సరాలు బానిసగా ఉండగా ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, యొకెబెద్. మోషే వాళ్ళ తల్లిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు దేశం 3 విధముగా పతనమైపోయింది. ఆత్మీయంగా పతనమైపోయింది, ఆర్థికంగా పతనమైపోయింది, మోరల్ వాల్యూస్ నైతిక విలువల్లో పతనమైపోయింది. దేవుడు ఆ స్థితిని మార్చడానికి, ఒక అసాధారణమైన కార్యం చేయడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎవరో? హన్నాని ఎన్నుకున్నాడు. యేసయ్య వంశావళిలో నుండి రావడానికి రూతుని ఎన్నుకున్నాడు. 10 మంది సింగర్లు ఉన్నారనుకోండి. 10 మంది సింగర్లో బాగా పాడే వాళ్ళని ఫస్ట్ పాడిస్తారా, లాస్ట్ పాడిస్తారా? లాస్ట్ పాడిస్తారు. అంటే లాస్ట్ అందరూ వస్తారు, బాగా పాడే వాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఆర్ యు రెడీ? మీకు తెలుసా, సృష్టి క్రమంలో ఫస్ట్ రోజు సృష్టిని చేశాడు, రెండో రోజు సృష్టిని చేశాడు, మూడో రోజు సృష్టిని చేశాడు, నాలుగో రోజు సృష్టిని చేశాడు, ఐదో రోజు సృష్టిని చేశాడు. చెప్పండమ్మా. ఆరో రోజు మనిషిని చేశాడు. ఎవరిని? ఆదాం. అంటే ఆదాం చాలా అందరికన్నా శ్రేష్ఠుడు, గొప్పవాడు అనండి. అంటే ఆ సృష్టిలో లాస్ట్ చేసింది ఎవరిని? ఆదాం. అంటే పురుషుడా స్త్రీయా? పురుషుడు. అంటే అందరికన్నా గొప్పవాడు. కానీ స్త్రీని ఎప్పుడు చేశాడు? ఆదాము తర్వాత. అంటే ఇంకా గొప్పదే. మదర్స్ డేలో అమ్మలందరూ ఎన్నాళ్ళకి ఇంత రెవల్యూషన్ ఇచ్చావన్నా? ఆర్ యు రెడీ? అందరికన్నా గొప్పలు, అసాధారణం. మదర్. హల్లెలూయా. గొప్పవి చేయడానికి ఆమేనండి పురుషులను ఎన్నుకుంటాడు. అసాధారణమైనవి చేయడానికి స్త్రీలను ఎన్నుకుంటాడు. ఆర్ యు రెడీ? లోకం పాపిష్టితనముతో ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, ఎవడికి నచ్చిన మార్గం ఉన్నప్పుడు కన్యక మరియని ఎన్నుకున్నాడు దేవుడు. అసాధారణమైన కార్యం. ఈ రోజున నీకు కుమార్తెలను ఇచ్చాడా? నాకు 2 ఇచ్చాడు, అసాధారణమైన కార్యాలు చేయడానికి. హల్లెలూయా. మా తమ్ముడికి 1 ఇచ్చాడు, మా చెల్లికి ఏకంగా 3 ఇచ్చారు, మీ ఇంట్లో 1 ఇచ్చాడు, అమ్మాయిని ఇచ్చాడు. అసాధారణమైన కార్యాలు చేయడానికి. అబ్బాయిని ఇచ్చింది గొప్ప కార్యాలు చేయడానికి, అమ్మాయిని ఇచ్చింది అసాధారణమైన కార్యాలు చేయడానికి. ఆర్ యు రెడీ? తల్లి బలహీనురాలే పాపాన్ని తరిమి కొట్టగలదు. తల్లి బలహీనురాలే అప్పు శక్తిని తరిమి కొట్టగలదు. తల్లి బలహీనురాలే పేదరికాన్ని తరిమి కొట్టగలదు. తల్లి బలహీనురాలే నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టగలదు. తల్లి బలహీనురాలే మూఢాచారాన్ని తరిమి కొట్టగలదు. మీకు తెలుసా, సముద్రం ఏంటిదండి? ఓషన్. ఆ సీ, సముద్రం ఏంటిదన్నా? సముద్రం అనడమా గర్జించుకుంటూ వస్తుంది అని. కానీ దానికి సరిహద్దులు కేసీపీ సిమెంట్ గోడలతో వేసాడా? మా చిన్నప్పుడు అనేవాళ్ళు రాశి సిమెంట్ వాడండి. ఇప్పుడు రాశి సిమెంట్ కనపడట్లా. రాశి సిమెంట్తో కట్టాడా? చెప్పండి అమ్మా. భారతీయ సిమెంట్తో కట్టాడా? నాగార్జున సిమెంట్తో కట్టాడా? నాగార్జున సిమెంట్తో కట్టాడా? ఆ సముద్రం గర్జించి వస్తుండగా రాశి సిమెంట్తో, భారతీయ సిమెంట్తో, కేసీపీ సిమెంట్తో, నాగార్జున సిమెంట్తో కట్టాడా? కాటల సముద్రపు అంచులను ఇసుక రేండ్లతో సరిహద్దులు వేసాడంతే. అవునండి.
ఇప్పుడు ఆమె ఎంత గర్జించి వచ్చినా ఇసుక రేణులు వెనక్కి పంపించేస్తాయి. దాన్ని ఇసుక రేణులు వెనక్కి పంపించేస్తాయి. ఎంత ఫోర్స్తో వచ్చిన వెనక్కి పంపిస్తాయి. ఒకవేళ దాటెళ్ళినా ఇసుక రేణులకు తెలుసు మళ్ళా వెనక్కి ఎలా పంపించాలో. తల్లికి తెలుసు దుష్ట శక్తులను ఎలా వెనక్కి పంపించాలో, పేదరికాన్ని ఎలా వెనక్కి పంపించాలో, సమస్యలు ఇంటి దాటిపోయినా తిరిగి ఎలా వెనక్కి పంపించాలో తల్లికి తెలుసు. దేవుడు కార్యం చేస్తున్నాడు. నేను సెన్స్ అవుతున్నాను. మీరు చప్పట్లు కొట్టడం కాదు, నేను సెన్స్ అవుతున్నా. దేవుడు కుటుంబాల్లో కార్యం చేస్తున్నాడు. అమ్మల ఉదరముతో పోరాడుతున్న రోగాలు ఇప్పుడే పెరికి వేయబడిన గాక. స్త్రీ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడుతున్న అనారోగ్యాలు యేసు రక్తంలో కొట్టి వేయబడిన గాక. పెళ్ళై పిల్లలు లేని వాళ్ళకి యేసు నామములో దేవుడు బిడ్డలు ఇచ్చును గాక. ఎలీషా దేవుడు నాలో ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా నువ్వు ఒక బిడ్డతో ఉండను గాక. యేసు నామములో ఉండను గాక. రెండు చేతుల పైకి యేసయ్యానండి. అమ్మలని ఆరోగ్యంగా ఉండనీయకుండా, అమ్మల ఎముకలతో పట్టి పీడిస్తున్నా, అమ్మల మోకాలతో పట్టి పీడిస్తున్నా ప్రతి సమస్య ఈరోజు స్వస్థత కలుగును గాక. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అమ్మలకి సంతోషం కలుగును గాక. కుమారుడితో సంతోషం కలుగును గాక. కుమార్తెల ద్వారా సంతోషం కలుగును గాక. వివాహాలు జరుగును గాక. నేను పెళ్లి చేసుకోను అని వాయిదా వేస్తున్న దుష్టాత్మలు కుమారుడి నుండి కుమార్తె నుండి దూరం అవును గాక. ఆర్ యు రెడీ? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా. జెరమియా 5th chapter 22nd verse. Should you not fear me, declares the Lord? Should you not tremble in my presence? I made the sand a boundary for the sea, an everlasting barrier it cannot cross. The waves may roll, but they cannot prevail. ఇది ఈ వాక్కు అర్థం. No weapon formed against you cannot prevail. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదంతే. They may roar, but they cannot cross it. Hallelujah. Are you ready? ఏమండి? గర్జించి 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 వస్తుంది. కానీ ఎస్కరేళ్ళు అంటే అంత అక్కర్లా, వెనక్కెళ్ళి ఆమేన్, వెనక్కెళ్ళి వెనక్కెళ్ళి. ఇసుకరేణుల శక్తి, శాండ్ పార్టికల్ శక్తి, దేవుని వాక్కుకున్న శక్తి. అమ్మ పట్టు పట్టిందా? అరే పెళ్ళి చేసుకొని అన్నాడు కూడా చేసుకొని తీరతాడు అంతే. నీకు నమస్కారం తల్లి. రెడీ? పట్టు పట్టిందా? వెనక్కి మళ్ళించే శక్తి తల్లికి ఇచ్చాడంతే. ఈ తల్లి గొప్పతనమా? కాదు, దేవుడు తల్లిలో ఉన్నాడు. అమ్మా కుమారుడు కరువు చేత మరణించాలి, కానీ దేవుని కృప వలన తల్లి కరువును తరిమిగొట్టింది. ఇప్పుడు ఆమె దేవునికి రొట్టె ఇచ్చి, అంటే ఏలియాకి రొట్టెనిచ్చి కరువును తరిమిగొట్టింది అంతే. కరువు గర్జించి వస్తుండగా వెనకెళ్ళంది అంతే. ఈరోజు తల్లి, నీ మాటలో అభిషేకం ఉంది, నీ మాటలో అధికారం ఉంది. నీ ఇంటిలో పేదరికం అల్లమడిస్తుందా? యేసు నామములో వెనకెళ్ళు. వెనక్కి మళ్ళించే శక్తి. ఒక తల్లి 2 కుమారులు అప్పులోల చేత మరణించాలి, కానీ కొద్దిగా నూనె ఉపయోగించింది, వెనక్కి మళ్ళించింది అప్పు శక్తిని. ఒక తల్లి తన కుమార్తెకి దెయ్యం పట్టింది, వదలనంది. ఆ తల్లి యేసయ్య ఎదుటకెళ్ళి చెప్పగానే ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది.
నీ ఇంటిని పట్టిన దెయ్యం, నీ బిడ్డల్ని పట్టిన దెయ్యం, నీ బిడ్డల్ని పాడు చేసే దెయ్యం తల్లి వెనక్కి తరిమి కొట్టగలదు అంతే. ఆర్ యు రెడీ? తల్లి మరణ కోరల్లో చిక్కుపోయిన మరణించిన బిడ్డని మరణం అంతే, నా బిడ్డను వదిలిపెట్టింది. దెబ్బకి మరణం సెల్యూట్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అంతే. షూనేమీరాలు అందంతే, మరణమా ఆ కాలంలో నా బిడ్డను తీసుకెళ్ళడానికి నీకు వీల్లేదు, వెనక్కే. ఆ మరణ కోరలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అంతే. ఈ రోజున పాపపు కోరల నుండి, పాపిష్టి కోరల నుండి నీ బిడ్డను విడిపించగల దమ్ము కలిగిన వాడు నీలో ఉన్నాడు అంతే. నీ ప్రార్థన ద్వారా దయ్యాలు వణుకుతాయి, అవి వెనక్కి మళ్ళతాయి అంతే. యేసు నామములో వెనక్కెళ్ళును గాక.